రాదండి. చూడండి మేడం, ఈ స్టవ్ వెలిగిస్తున్నామంటే దేనికి వెలిగిస్తున్నాం అన్నది అనవసరం. ఒక గ్లాస్ నీళ్ళు పెట్టచ్చు, గిన్నెడు కూర చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వంట కన్నా 2 నిమిషాలు ముందుగానే చిమ్నీ అన్నది ఆన్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం చిమ్నీ ఆన్ చేస్తామో ఒక సెకండ్ డిస్ప్లే వస్తుంది మొత్తం అంతా, మళ్ళీ స్లీప్ మోడ్లో ఉన్నట్టుండి ఇక్కడ మటుకి టైమరు ఇది ఉంటుంది మేడం. ఇవి కాకపోతే ఇవేమి లెక్క కాదండి. మళ్ళీ మనం స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఆ స్టార్టింగ్ నుంచి 12 నుంచి చూపిస్తుంది. ఓకేనండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది ఆన్ సెన్సర్ అండి, రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఆఫ్ సెన్సర్ అండి. ఆన్ సెన్సర్లో అంటే ఏమీ ఆన్ అవ్వదండి, అలాగే ఆఫ్ సెన్సర్లో అంటే ఏ ఫంక్షన్ జరగదండి. ఆన్ సెన్సర్ దగ్గర నుంచి ఆఫ్ సెన్సర్ వరకు మన చెయ్యి ఒక సెకండ్ మూవ్ అయితే ఇది స్టార్టింగ్ స్లో స్పీడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. స్లో స్పీడ్లో వచ్చేటప్పటికి మీకు ఒక బర్నర్ మీద వెలిగించుకునే పాలు, నీళ్లు, టీ, కాఫీ, రైస్ కుక్కర్ అవన్నీ కూడా మీకు ఇందులో పెట్టించుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఇది మిడిల్ స్పీడ్ అండి. మిడిల్ స్పీడ్లోకి వచ్చేటప్పటికి 2 బర్నర్ల మీద వెలిగించుకునేవి. ఉడగొట్టిన కూరలో వేపుళ్ళు, సాంబారు, కూర సంబంధం తాలింపులు, రసం అటువంటివన్నీ వార్పన్నం అవన్నీ కూడా మీకు 2 నెంబర్ స్పీడ్లో చేసుకోవచ్చండి. ఓకేనా. అలాగే మీకు ఫాస్ట్ స్పీడ్ అండి. ఫాస్ట్ స్పీడ్లో వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఐటెంతో సంబంధం లేదు. 3 బర్నర్లు వెలిగించుకున్నా, 4 బర్నర్లు వెలిగించుకున్నా అవన్నీ కూడా మీకు అంటే మూగుట్లో నూనె దేవుకునేవి, పిండి వంటలు, నాన్ వెజ్ బాయిల్ ఐటమ్స్ పెనం మీద వేసుకునేవి అవన్నీ కూడా మీకు 3వ నెంబర్ ఫాస్ట్ స్పీడ్లో వస్తాయన్నమాట. ఓకే. మీరు ఏ స్పీడ్లో అయినా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు 3లో ఉన్నారు, ఎక్కువగా మీకు ఏమైందంటే తాళం పెట్టేసి మీరు ఏదో పక్కకి వెళ్ళారు, ఎక్కువగా హెవీ వచ్చింది అంటే ఈ గది అంతా మూసిపోయేంతగా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా వచ్చేసి మీకు జస్ట్ ఈ స్ట్రెస్ అన్నది నొక్కేమనుకోండి ఫుల్ హై స్పీడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. హై స్పీడ్లోకి వెళ్ళిపోయి అది మళ్ళీ మీకు 3 నిమిషాల పాటు రన్ అవుతుంది. రన్ అయిపోయి మళ్ళీ మీకు ఏ స్పీడ్లో అయితే మీరు ఆన్ చేస్తారో అదే స్పీడ్లోకి వచ్చేస్తాం. ఓకేనండి. అది ఎప్పుడైతే బాగా మనం పిండి వంటలు అవి చేస్తున్నాం, సపోజ్ 2 రకాల మూగుళ్ళు పెట్టేసి నాన్ వెజ్ పిండి వంటలు కలిపి చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ స్పీడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు ఏ స్పీడ్లో ఉన్నా సరే కూడా రైట్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ చేసేస్తామండి. ఓకేనండి. ఎప్పుడైతే మనం ఆఫ్ ఇస్తామో అది మీకు 60 సెకండ్ టైమర్ రన్ అయిపోయి దానికి అదే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ ఉండక్కర్లేదు, ఆఫ్ చేయక్కర్లేదు. ఓకేనా. లేదు మేము ఆ 1 మినిట్ 2 మినిట్స్ ఎక్కడ ఉన్నాం మేము అనుకుంటే రెండోసారి ఎలా అంటే డైరెక్ట్గా ఆఫ్ అయిపోద్ది అండి మొత్తానికి. ఓకేనా. అలా సరిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ఈ ఫిల్టర్ ఉంది కదా మేడం, దీన్ని మీరు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలన్నమాట. అలాగే చూడండి, ఇది కూడా మీకు ఈ ఆయిల్ కట్టర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా ఉన్నదా ఏదైనా సరే కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ 2 స్క్రూస్ తీసేస్తే ఈ ఫిల్టర్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఫిల్టర్ని ఏం చేస్తుంటే దానికిలాగే మనకి వెన్నీళ్ళు బాగా నీళ్ళు మరగనిచ్చేసుకుని వెన్నీళ్ళు కూడా ముందే అప్లై చేసేసి ఆ వెన్నీళ్ళలో 1.5 నిమిషాలు పెట్టేస్తే దానికి ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలంటే మీరు పెయింట్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అలాగే 1.5 నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీకు అసలైన డౌట్ వస్తుంది, ఏంటి మేము కొనుక్కున్నది ఆటో క్లీనింగ్ అని చెప్పి కొనుక్కున్నాము, మీరు చేస్తే మొత్తం మేము క్లీనింగ్లో చెప్తున్నారని చెప్పేసాను. యాక్చువల్గా ఏంటంటే అండి, దీనికి ఆటో క్లీనింగ్ సిస్టమ్ అన్నది ఏంటంటే ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, ఇది ఇన్వర్టర్ మీద కలెక్షన్ ఇవ్వకూడదు. కరెంట్ లేనప్పుడు అప్పుడు మీరు వంట ఆపం కదండి, 2 పూరీలు వేసాం, ఈ లోపల కరెంట్ పోయింది అన్నప్పుడు మనం ఆపం కాబట్టి ఈ ఆవరంతా కూడా లోపలికి వెళ్ళి పట్టేసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఫిల్టర్ తీసి క్లీనింగ్ చేసుకుంటామో ఆ లోపల వైపు బాగా ఒక టేప్ లాగా ఉంటుందండి. ఆ టేప్కి ఏమైనా ఆయిల్ జిడ్డు పట్టేసి ఉన్నది అంటే మట్టికి అప్పుడు మాత్రం మనం ఆటో క్లీనింగ్ అన్నది ఆన్ చేస్తాం. ఆటో క్లీనింగ్ ఎలాగంటే అండి, ఇవ్వండి ఈ పవర్ బటన్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసిన తర్వాత ఈ క్లీన్ బటన్ టచ్ చేసి పట్టుకుంటాం. అది అలాగా 15 మినిట్స్ టైమర్ రన్ అవుతుంది. రన్ అయ్యి దానికి అయితే ఆటో క్లీనింగ్ చేసుకుని మళ్ళీ 1 మినిట్ టైమర్ రన్ అయిపోయి దానికి అయితే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ ఉండక్కలేదు, దానికి కూడా మనమే స్పెసిఫిక్గా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆ ఆయిల్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది మొత్తం. దీంట్లో మనం ఇది ఒకసారి ఆ క్లీన్ చేసినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అలా చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఆటో క్లీనింగ్ అన్నది మట్టుకి ఎప్పుడు ఇవ్వాలి అని అంటే మనం ఈ ఫిల్టర్ తీస్తూ ఉంటాం కదండి, ఆ లోపల ఆయిల్ జిడ్డు బాగా ఉన్నప్పుడు మాత్రమే ఆటో క్లీనింగ్ అన్నది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆటో క్లీనింగ్కి సపోజ్ ఇప్పుడైనా ఇప్పుడు బిగించాను, ఈ రోజుకి ఒక 5-6 నెలలు అయిపోయింది అనుకోండి, 4 నెలలు అయింది అనుకోండి. 4 నెలలకి మీరు ఏం చేశారంటే మీరు
ఎవరు మనకి చెప్పలేదు, ఆయన ఏం చెప్పలేదు అని చెప్పేసి నేను చెప్పలేదని మీరు యూట్యూబ్లోనే అక్కడ చూసేసి ఆటో క్లీనింగ్ అనేది నొక్కేశారు. ఆటో క్లీనింగ్ అనేది నొక్కేస్తే మీకు అప్పుడు ఏమవుతుంది ఏంటంటే పట్టేసినటువంటి ఆయిల్ ఏం లేదు కదండి అక్కడ. సపోజ్ ఇవాళ అంత పట్టిందో మీకు 4 నెలలకు కూడా అంతే పట్టింది, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి. అప్పుడు ఆటో క్లీనింగ్ దగ్గర అక్కడ ఆయిల్ లేకుండా మీరు ఈ ఆటో క్లీనింగ్ అనేది ఇచ్చేసామనుకోండి 10 నిమిషాల వరకు పర్లేదండి. అదే మనకి 11 నిమిషాలకి అలాగే వెళ్ళిపోయింది అనుకోండి, ఆ హీటింగ్ ఎలిమెంట్ అన్నది కాలిపోద్దండి. అది కాలిపోయిందంటే దానికి ఎన్వైరన్మెంటర్ కూడా ఇవ్వడండి. ఎన్వైరన్మెంటర్లో కూడా దానికి ఒక్కదానికి ఇవ్వరు. ఎందుకనంటే అండి ఇది ఎప్పుడు ఆన్ చేసామండి, ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేసి దీనివల్ల మీరు టచ్ చేస్తే అవలా లాంగ్ ప్రెస్ చేస్తేనే అయింది. అంటే మీకు తెలుసుంటే మీరు ఆటో క్లీనింగ్ చేసుకున్నట్లు లెక్క అనమాట. అందుకోసమే అక్కడ ఆయిల్ ఉన్నప్పుడు మాత్రం ఆటో క్లీనింగ్ అనేది ఆన్ చేయాలన్నమాట. అలాగే చూడండి మేడం, దీని పవర్ బటన్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి నైట్ వరకు కానీ నైట్ నుంచి మార్నింగ్ వరకు కానీ కంటిన్యూ ఆన్లో వదిలేకూడదు. ఏ పూటగా ఆ పూట పొద్దున్న టిఫిన్ సేవ్ చేసుకున్నారు, ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత కట్టేసుకోండి. మళ్ళీ మార్నింగే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ ఇచ్చుకున్నారు అనుకున్నాను, అప్పుడు ఆన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. డైరెక్ట్గా ఎప్పుడు స్విచ్ కట్టకూడదండి, ఓకేనా. అక్కడ స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ కూడా మీరు టైమర్ ప్రకారంగా ఇది సెన్సార్ ప్రకారంగా ఆన్ చేసుకోండి. లేదు సెన్సార్ ప్రకారంగా కాకపోయినా టచ్ ద్వారా కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా అలా ఆన్ చేసి ఉంచిన ఆటో క్లీనింగ్ అన్నదాన్ని మళ్ళీ మీరు ఈ పవర్ బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట, ఓకేనండి. అలాగే అది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది మేడం.